హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు బీజేపీ శాసనసభాపక్ష నేత, అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యే, సెకండ్ టైం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి దగ్గర ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, అలాగే విశాఖ సెంట్రిక్గా జరుగుతున్న పరిణామాల మీద ఆయన వ్యూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మనం ఇక్కడికి వచ్చేసామండి. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే జగదీష్ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. అంటే అంతకుముందు ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు కూడా శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. సార్ యాక్చువల్గా బయట వినిపిస్తున్న మాట ఏంటంటే, అంటే మామూలుగా ఒక సంవత్సరంన్నర కాలం హనీమూన్ పీరియడ్ అంటారు. యాక్చువల్గా మీ హనీమూన్ పీరియడ్ ఇలా ముగిసిందో లేదో, మీ కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన అసంతృప్తి పేరుకుపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటి సార్, అంటే మీకుండే ఫీడ్బ్యాక్ ఏంటి? వాళ్ళు వైసీపీకి పని పాటు లేదు. అసంతృప్తి ఎవరి మీద పెరిగిందండి? ఈ కూటమి ప్రభుత్వం మీద. అది అది పచ్చి అబద్ధము. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ వారు దిట్ట. దాంట్లో అసలు అనుమానమే లేదు. వైసీపీ వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్ముతారా? ఫస్ట్ పాయింట్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. సిఏఏ సమిట్లో సుమారు 12,25,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పెట్టడానికి అని చెప్పి ముందుకు వచ్చిన ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇతర కంపెనీస్ కానీ వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. ఇదేదో తూతూ మంత్రం ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఇది చాలా సీరియస్గా వాళ్ళు మెటీరియలైజ్ అవుతుంది అని అనుకుంటేనే ఎంఓయూస్ని కింద ఎంటర్ చేయటం జరిగింది. ఇది నేను చెప్పిన ఫిగరు, ఇది ఏదైతే ఈ గూగుల్ డేటా సెంటరు వాళ్ళు 1,35,000 కోట్ల రూపాయలతోటి విశాఖపట్నంలో స్థాపిస్తామన్నది, అది కూడా లెక్క వేయలేదు, దీంట్లో కలపలేదు. ఇది కాకుండా సిఫీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ వస్తామని చెప్పారు, అది కూడా కలపలేదు. సో ఇన్వెస్టర్స్ సదస్సులో అద్భుతంగా రెస్పాన్స్ రావటానికి కారణం కూటమి. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు, ఇక్కడ మన విజనరీ లీడరు అయిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మలాన, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన నాయకుల్ని చూసి కూటమి ప్రభుత్వము చూసి ఇన్వెస్టర్స్ రావటం జరిగింది. అంతకుముందు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్న మలాన కూటమి అభ్యర్థుల్ని ఓట్లు వేసి 164 సీట్లు రావటం అనేది చరిత్రలో ఫస్ట్ టైము. సో 164 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది గనక ఈ కూటమి ప్రభుత్వం గనక వచ్చి ఉండకపోతే అసలు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోవాల్సిన పరిస్థితి ఉండేది. మొత్తము డిస్ట్రక్షన్ తోటే మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానం ఏ విధంగా ఉందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అట్లాగా అటువంటి పార్టీ నుంచి ఎవరన్నా కూటమి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని అంటే అది నమ్మశక్యం కాదు. అది కూటమి పైన విపరీతమైన అభిమానం పెరిగిందని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు ఎంఓయూల కోసం చెప్పారు. యాక్చువల్గా 12 లక్షల కోట్ల ఎంఓయూలు అని అన్నారు కదా సార్. అంటే లాస్ట్ టైం 2014 నుంచి 19 వరకు కూడా విశాఖ వేదికగా ఎంఓయూలు ఇలాంటి సమ్మిట్లు అన్నీ నడిచాయి. అప్పుడు కూడా కొన్ని ఎంఓయూలు అయితే చేసుకున్నారు. అంటే ఆ ఫిగర్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ అప్పుడు ఇప్పుడు కూడా వైసీపీ వారు చెప్పేది ఏంటంటే, అది తూతూ మంత్రంగా నడిచిన ఎంఓయూలు, అంటే ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒక షో ఆఫ్ చేయడం కోసం చేస్తున్నారు. కానీ ఒకవేళ నిజంగా అదే జరిగి ఉంటే ఈ పాటికి 2014, 19లో వాళ్ళు చేసుకున్న ఎంఓయూలు నిజంగా సాకారం అయ్యుంటే ఈ పాటికి ఎంతో ముందుకు వెళ్ళిపోయేది కదా! ఈసారి కూడా ఈ 2024, 29లో కూడా అదే జరగబోతుంది. రాష్ట్రాన్ని వీరు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు పదే చెప్తూ ఉన్నారండి. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? వాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళటానికి సిద్ధహస్తులు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి పురోగతి చేయాలనేది వాళ్ళకి ఉండదు. ఫస్ట్ డిస్ట్రక్షన్ మోడ్ తోటి మొదలు పెడతారు వైసీపీ. సో వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మీరు వాళ్ళు మైక్ పట్టుకుని నాతో మాట్లాడటం అనేది అంత అప్రాప్రియేట్ కానప్పటికీ కూడా నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ నేను అడగడం వాళ్ళ వెర్షన్ నేను అడుగుతున్నాను. దట్స్ ఫైన్ యూ హ్యావ్ ఎవ్రీ లిబర్టీ టు ఆస్క్. అది ఇప్పుడు ఇదివరకు 2014 నుంచి 19 వరకు జరిగిన ఎంఓయూస్
మెటీరియలైజ్ కాలేదు అనేది వాళ్ళు ఉద్దేశం. మెటీరియలైజ్ అవునండి. ఎందుకు అవునండి. అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వచ్చాక మెటీరియలైజ్ అవుతే మా చేతులు కాలిపోతాయనే భయంతోటి వాళ్ళు మెటీరియలైజ్ చేయలేదు. ముందుకు ఓకే. వచ్చారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈయనే పంపించేసారు కదా! ఓకే. ఎన్నో అంటే అది ఫ్రాంక్లిన్ వైసీపీ టెంపుల్టన్ ప్రభుత్వం కావాలని చేసిన ఇదండి? 100% అంటే వాళ్ళని చూసి భయపడి ఆయన ఏం చేశారు ఫస్ట్ రావటము ప్రజావేదికని కూల్చేశారు. అన్నా క్యాంటీన్‌ని మూసేశారు. ఎవడన్నా ఇటువంటి పనులు చేస్తారా చెప్పండి. సో, అట్లాగే ఏపీ టిడ్కో హౌసింగ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రాజెక్ట్‌ని కూడా సర్వనాశనం చేశారు. సో, ఇదంతా డిస్ట్రక్టివ్. అట్లాగే ఋషికొండ ఐటీ పార్క్‌లో ఐటీ కంపెనీస్‌కి ఉన్న దాంట్లో స్టార్టప్ కంపెనీస్ ఎన్నో స్టార్ట్ చేసినాయి. వాళ్ళని కూడా బయటికి ఖాళీ చేసామని పంపించేశారు. సో, టోటల్‌గా ఆయన అంతా మరి ఆయన ఇచ్చిన సలహాదారులు అంతా మరి రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఆయనకి ఇవ్వటం జరిగిందని నా యొక్క అభిప్రాయము. సో, దీనితోటి రాష్ట్ర ప్రజల్లో ఓ నాయన ఇక్కడ ఎందుకు మనం పెట్టటము, మనకి చాలా ఇతర రాష్ట్రాల్లో మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇరుక్కుపోవడం ఎందుకు అనే ఉద్దేశంతోటి వాళ్ళు పెట్టలేదు. అంటే నేనెందుకు ఇది అంటే పర్టిక్యులర్‌గా అడిగానంటే సార్, మొన్న కేసీఆర్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. సో, 2014, 19లో చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు ఎన్నో చేసుకున్నామని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి 10,000 కోట్లు కూడా రాలేదు. అదంతా తూతు మంత్రంగా షో ఆఫ్ చేశారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటే వైసీపీ వాళ్ళ ఏదైతే అంటే ఏ విధంగా అయితే వాళ్ళు ఏ దారిలో అయితే మీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారో అట్లాగే చేశారనమాట. సో, దానికోసం అని అడుగుతున్నానండి. అంటే ఈ విధంగా కేసీఆర్ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీకి, బీఆర్ఎస్‌కి ఒక ఫ్రెండ్‌షిప్ ఏమైనా ఉంది. అది ఇంకా అంటే అప్పట్లో ఫ్రెండ్‌షిప్ ఉందని మీరు చాలా సార్లు మీ కుటుంబంలో ఎంతోమంది నాయకులు చెప్పేవారు. అది ఇంకా కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చంటారా అండి? ఐ డోంట్ నో థాట్. ఎందుకంటే ఇదివరకు కేసీఆర్ గారు అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్స్ అన్నిటిని కూడా కొంత సానుకూలంగా ఆహ్, చాలా బాగా సన్నిహితంగా చేసినట్టుగా మనము చూడవలసిన అవసరం ఉండేది అప్పుడు. మరి ఇప్పుడు వారి ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది నాకు అంటే సంబంధం కాదు ఈ లేనటువంటి విషయం. కేసీఆర్ గారు చేసిన ఈ కామెంట్స్‌ని ఏ విధంగా చూడాలండి? కేసీఆర్ గారు నేను అది చెప్తున్నాను కదండీ! 14-19లో మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. తర్వాత 17 నుంచి భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చేసాము. లేతే వారు మొత్తం మీద మేము కలిసి లేము 17 నుంచి. సో, కొంత అస్థిరత పరిస్థితి ఉందేమో అనే ఉద్దేశంతోటి వీళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ పెట్టకపోవటం జరిగింది. ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వము ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం కింద బిహేవ్ చేయలేదు. సో, దీన్ని దృష్ట్యా వాళ్ళు ఎవరు కూడా రాలేదు. సో, వాటెవర్ ఈస్ ది ఇన్వెస్టర్స్ సదస్సులో పెట్టిన ఎంఓయూస్‌ని ప్రాక్టికల్‌గా మెటీరియలైజ్ అవ్వకపోవటానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానము. ఆయన చేసిన పాలిసీస్ వ్యక్తిగతం కాదు. ఆయన చేసిన పాలిసీస్ మూలాన ఆ విధంగా ఎవరు రాలేదు. ఇప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలయిక ఇది ఒక అద్భుతమైన కలయిక. సో, ఐ మీన్ మరి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఓకే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు. దాంట్లో డౌట్ లేదు. సో, మరి అందుకు ఇన్వెస్టర్స్ ఏదైతే పెద్ద మంచి ఉత్సాహంగా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయటానికి అన్ని అన్నీ అనుకువగా ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా విశాఖ నగరము చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోటి అన్ని విధాలుగా వారు పెద్ద ఎత్తున వైజాగ్‌లో ఫోకస్ పెట్టడం జరిగింది. సో, వైజాగ్ ఈస్ గోయింగ్ టు బి ది ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. అదొక్కటే కాకుండా మన ఐటీ హబ్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నము తయారవుతుంది. సో, ఆ విధంగానే ఈ కాగ్నిజెంట్ అనే సంస్థ కూడా మొన్న 14 టోటల్‌గా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు 14 కంపెనీస్‌ని ఇనాగరేట్ చేయటం జరిగింది. అంటే ఫౌండేషన్ స్టోన్. అట్లాగే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా
కాగ్నిజెంట్ కంపెనీకి వారు కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. అండ్ ద కమిట్మెంట్ బై దామ్ ఈజ్ ఇనీషియల్గా వారు 10,000 మందికి ఎంతమందికి 8,000 మందికి జాబ్స్ అనే ఉద్దేశపడ్డారు. కానీ సబ్సిక్వెంట్గా దాన్ని ఒక 20,000 25,000 వరకు తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఐఎమ్ వెరీ షూర్ వితిన్ 2 years వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి టోటల్గా రిఫార్మ్ అయిపోతుంది. ఇన్ ద సెన్స్ అన్బిలీవబుల్ గ్రోత్ విల్ బి ఏబుల్ టు సీ ఇన్ విశాఖపట్నం అండ్ ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే మరో సింగపూర్ కాబోతుందా అండి? ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ మరో సింగపూర్ అనే మాట కొంత వినిపిస్తూ ఉంది. అంటే కాబోతుంది ఇట్లాగని. అట్లాగేమైనా ఊహించొచ్చంటారా? నేను ఇదివరకు ఎప్పుడు 14-19 టైంలో ఎప్పుడు వైజాగ్ ఇంకొక సింగపూర్ అయిపోతుంది, దుబాయ్ అయిపోతుంది అని ఎప్పుడు నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా అనుకుంటే నేను అది కరెక్ట్ అని చెప్తాను. ఓకే. ఊరికి లేనిది ఏదో మీకు చెప్పవలసిన నెసెసిటీ నాకు లేదు. అది కరెక్ట్ కూడా కాదు. ఆ విధంగా చెప్పం మేము. ఇప్పుడు డెఫినెట్గా ఇదివరకటి నుంచి ఇప్పటి వరకు చూసిన పరిస్థితి వేరు. ఇప్పుడు రాబో కాలంలో చూసే పరిస్థితి వేరు. ఓకే. సో వైజాగ్ సింగపూర్ అంత కాకపోయినప్పటికీ సింగపూర్కి వెళ్ళక్కర లేకుండా ఇవన్నీ కూడా ఇక్కడే వచ్చేసే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే అన్ని విధాలుగా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కంపెనీసు, ఎంప్లాయ్మెంటు, ఫైనాన్షియల్ హబ్ కింద తయారవుతుంది విశాఖపట్నం. సో మెనీ కంపెనీస్. ఇదివరకు ఐటీ స్పేసు ఖాళీలో ఉండిపోయి ఎక్కడ కూడా ఆఫీసెస్ ఫిల్ అయ్యేది కాదు. ఎవరు కూడా అద్దెకి తీసుకునే దానికి కూడా ముందుకి వచ్చే సాహసం కూడా చేసేవారు కాదు 2019 to 24. కానీ ఇప్పుడు టోటల్ ఆఫీస్ స్పేసెస్ అన్నీ కూడా ఫుల్ విత్ ది ఐటీ కంపెనీ, ఐటీ ఎంప్లాయీస్ తోటి. సో మరి ఇదే ట్రెండ్ ఇంకా పెద్ద ఎత్తున కంటిన్యూ అవుతుంది కాబట్టి వైజాగ్కి చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ దెర్ ఇస్ నో వండర్, దెర్ ఇస్ నో సర్ప్రైజ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ ది స్కై స్క్రేపర్స్ కనపడుతూ ఉంటాయి. సింగపూర్ అంతా కాకపోయినప్పటికీ అట్లీస్ట్ హైదరాబాద్కి కొంత పార్ట్ అన్న విశాఖపట్నంలో ఉండేటట్టు జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. సార్ మీరు యాక్చువల్‌గా అంటే మొదట్లో విశాఖ ప్రాంత వాసి కాదు. అంటే వేరే దగ్గర నుంచి ఇక్కడికొచ్చారు. వ్యాపార రీత్యా వచ్చారు. తర్వాత విశాఖతోనే మమేకమైపోయి ఒక విశాఖ వాసిగా ఇక్కడ మారిపోయారు. ఇక్కడే ఉంటున్నారు. సో, మొత్తం మీ రాజకీయ జీవితం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. అంటే మొట్టమొదటిసారిగా మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు మీరు చూసిన విశాఖపట్నంకి, ఇప్పుడు విశాఖపట్నంకి అంటే పోలిక కంపారిజన్ అనేది అంటే యాక్చువల్‌గా అద్భుతమైన ట్రెమెండస్ చేంజ్ అయితే వచ్చిందండి. కానీ మొట్టమొదటిసారిగా మీరు విశాఖపట్నం చూసినప్పుడు మీ మనసులో ఈ విశాఖపట్నం రేపొద్దున్న ఫ్యూచర్‌లో ఈ విధంగా ఎదిగే అవకాశం ఉందని అట్లాంటి ఆలోచన ఏమైనా కలిగిందా అండి? ఇదివరకు నేను వైజాగ్ వచ్చింది 1971లో వచ్చాను. ఐ డిడ్ మై స్కూలింగ్ 55 ఇయర్స్. యెస్. యాహ్! 54 ఇయర్స్ యాహ్! బ్యాక్ నేను విశాఖపట్నం వచ్చాము. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నది విశాఖపట్నము. అట్లాగే ఇంటర్మీడియేట్ చదివింది కూడా విశాఖపట్నము. ఇంజినీరింగ్ చదివింది కూడా వైజాగ్ ఇది. సో టోటల్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఆల్మోస్ట్ 55 ఇయర్స్, 54 ఇయర్స్ నేను విశాఖపట్నంలోనే ఉన్నాను. సో నేను ఎక్కడ ఉద్యోగం గురించి ఇక్కడికి రాలేదు. నేను మా ఫాదరు ఎంఏ బిఈడి స్కూల్ టీచర్ కింద పనిచేసి ఆయన బిజినెస్ గురించి ఇక్కడ 1970లో వచ్చారు. సో వీ కేమ్ లిటిల్ లేట్, 1 ఇయర్ లేట్. సో అప్పుడు వైజాగ్ మేము వచ్చేటప్పటికి జగదాంబ అండర్ కన్స్ట్రక్షను. అది ఇంకా థియేటర్ లేదండి? అండర్ కన్స్ట్రక్షన్, కాంపౌండ్ వాల్స్ ఇంకా చేస్తున్నారు. అట్లాగే అది ఎల్లమ్మ తోట అనేవాళ్ళం అక్కడ. దాని ప్లేసు ఎక్కడ కూడా వాల్టే క్లబ్ ఉండేది. తర్వాత మధ్యలో షాప్స్ ఎక్కడ ఉండేవి కాదు. ఎక్కడ మన రామా టాకీస్ జంక్షన్ నుంచి సీతమ్మదారి ఇక్కడికి రావాలంటే మధ్యలో బిల్డింగ్స్ కానీ ఏమిది ఉండేది కాదు. ఇక్కడ మేము పిక్నిక్ వచ్చేవాళ్ళం. ఇక్కడ మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆఫీసు ఇక్కడంతా ఇది చిన్న కొండ అనేవాళ్ళము, చిన్న హిల్ కింద. సో అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు టోటల్గా సిచ్యువేషన్ వేరు. ఈవెన్ ఇన్ 1970s, 75, 76లో కూడా
ఇక్కడ ఈవెన్ 80s కూడా ఇక్కడ 15 రూపాయలు ఎంతో ఉండేది గజము. కూడా అలాట్మెంట్ ఇవన్నీ కూడా. మరి ఈరోజు ది సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఏదైతే ఈ డెవలప్మెంట్ వాట్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ పాస్ట్ 50 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్, ఆ డెవలప్మెంట్కి ఇప్పుడు ఇంకొక 5 ఇయర్స్లో డెవలప్మెంట్కి దేర్ విల్ బి అబ్నార్మల్ చేంజ్. ఆ చేంజ్ అనేది నేను ఇక్కడ సిటీలో వస్తుందని అంటం లేదు. అవుట్స్కర్ట్స్ విల్ బి ఓపెన్. The entire area is going to be open for public, and the development ఇప్పుడు ఎండాడ వరకు వెళ్ళిపోయింది సిటీ. ఇప్పుడు ఎండాడ నుంచి క్రికెట్ స్టేడియము అన్ని దాటిపోయి ఐ థింక్ ఆనందపురం వరకు డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి, ఆనందపురం నుంచి భోగాపురం కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ గో ఆఫ్టర్ 5 years. లాట్ ఆఫ్ పీపుల్, ఇన్ఫ్లో ఆఫ్ పబ్లిక్, తర్వాత టూరిజం పెంచాలి. ఇవన్నీ there are so many things which can be done, and I'm sure ఈ గవర్నమెంట్ చాలా బాగా చేసి చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటి ఐ థింక్ దిస్ వైజాగ్ is definitely going to be in a different platform and it is also already in the international globe. సార్ మీరు వైజాగ్తో ఎన్నిసార్లు ప్రేమలో పడ్డారు? Right from 50 years I'm in వైజాగ్. నేను ఎక్కడ వైజాగ్ వదిలి బయటికి వెళ్ళి అక్కడ పెద్దగా వెళ్ళినా అక్కడ ఉండబుద్దేదు. వెంటనే వైజాగ్ వచ్చేస్తాం, ఎందుకంటే పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ హియర్. అండ్ బీయింగ్ ఇన్ వైజాగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, మెజారిటీ ఆఫ్ ది వైజాగైట్స్ అండ్ మా క్లాస్మేట్స్ అవనివ్వండి, ఎవరైనా మొత్తం అంతా వైజాగ్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడైతే పెరిగిన వైజాగ్లో ఇప్పుడు జనం ఎక్కువైపోయి మీకు ఒకరికొకరు గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. ఇదివరకు అయితే బీచ్ రోడ్లో మేము నడుస్తామంటే డైరెక్ట్గా మామూలుగా వాకింగ్ చేసే పరిస్థితి ఉండేది కాదు. మధ్యలో ఎవరో ఫ్రెండ్స్, ప్రతి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ మనకి తెలిసిన వాళ్ళే ఉండేవారు. ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సో అండ్ వైజాగ్ ఉన్న బ్యూటీ ఏంటంటే పీపుల్ ఆల్సో వెరీ సాఫ్ట్ అండ్ అందరినీ కూడా యాక్సెప్ట్ చేసే ప్లేసు. పెద్దగా గొడవలు కానీ అటువంటివి ఏమి ఉండవు. సో ఐ మీన్ ఇట్స్ గుడ్ ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఇట్స్ నైస్ సీనరిక్ బ్యూటీ. ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉండదు మీకు. ఇక్కడ వన్ సైడ్ ద హిల్స్ అండ్ వన్ సైడ్ ఇస్ ద సీ. ఇంత పెద్ద సీ కోస్ట్ ఉన్న ప్లేస్ ఇక్కడ మనకి ఆంధ్ర కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండదు. వైజాగ్ అంటే మీకు బీచ్, తర్వాత మంచి పీపుల్, గ్రీనరీ, దీస్ థింగ్స్ మ్యాటర్స్ అ లాట్. అండ్ వీ హ్యావ్ టు ఇంకా టూరిజంని డెవలప్ చేయవలసిన నెసెసిటీ ఉంది. సార్ అంటే ఒక 54 ఏళ్ళుగా వైజాగ్తో ప్రేమలో పడుతూనే ఉన్నారు. సార్ ఇందాక ఒక మాట అన్నారు, మీ ఫ్రెండ్స్ ఈ సర్కిల్ ఇది వీళ్ళ కోసం చెప్తూ. సార్ మీ మిత్రులు ఎలా ఉన్నారు? రఘురామకృష్ణరాజు గారు, ఆయన మీరు క్లాస్మేట్స్ కదండి? రఘురామకృష్ణరాజు గారు ఆయన బీఫార్మసీ జాయిన్ అయ్యారు. నేను కూడా ఇంటర్మీడియట్ 1976 to 78 ఇంటర్మీడియట్ ఏవిఎన్ కాలేజ్లో చదివాను. సో ఐ గాట్ వెరీ గుడ్ పర్సంటేజ్. అప్పుడు నేను ఎంపీసీ, ఆ రోజుల్లో ఎంపీసీ వాళ్ళకి కూడా ఈ బీఫార్మసీ ఇచ్చేవారు. ఇప్పుడు మరి బీఫార్మసీ ఎంపీసీ వారికి ఇస్తున్నారా లేదా నాకు తెలియదు. సో అప్పుడు నేను అప్లై చేస్తే ద ఫస్ట్ సీట్ ఇన్ ది ఎంటైర్ ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ బీఫార్మసీ కాలేజ్లో ఫస్ట్ సీట్ నాది. ఇట్స్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ మాట. సో నేను జాయిన్ అయిన ఒక 2-3 monthsకి రఘురామకృష్ణరాజు ఆయన వచ్చి జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత 2 months 3 months నేను కాలేజ్కి వెళ్ళాము. నెక్స్ట్ ఇంజనీరింగ్ సీట్స్ ఓపెన్ అయినాయి, ఇంజనీరింగ్ కాలేజ్. సో నాకు మళ్ళీ అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఇది క్యాన్సిల్ వదిలేసి దానికి ఇంజనీరింగ్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. బట్ రఘురామకృష్ణరాజు ఈ కంటిన్యూడ్ టు స్టడీస్ ఇన్ బీఫార్మసీ చేశారు. తర్వాత ఎంఫార్మసీ కూడా చేసినారు. సార్ అంటే అప్పట్లో 3 నెలల స్నేహం అని అన్నారు కదండి, అంటే 3 నెలల స్నేహం ఇప్పుడు కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా కంటిన్యూ అవుతుంది కదా సార్? 3 నెలలు అంటం లేదు. కదా, 3 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఆయన జాయిన్ అయ్యారు. బట్ సబ్సిక్వెంట్లీ వీ యూజ్డ్ టు మీట్. ఓకే. ఆ విధంగా ఆయన డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత
అంటే యాక్చువల్‌గా మీరు మిత్రులు కాబట్టి, బాగా క్లోజ్‌గా ఉంటారు కాబట్టి, ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఉండేటప్పుడు మీరు శాసనసభలో ఉండేటప్పుడు ఎప్పుడైనా అడ్రెస్ చేసేటప్పుడు ఏ అంటే క్వెషన్స్‌కి సమాధానం లేకపోతే క్వెషన్స్ వేసేటప్పుడు ఎట్లా ఉంటుందండి? ఆ పరిస్థితి ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? See, we see him as a deputy speaker of ఓకే. the legislative assembly. సో మీకు పర్సనల్ ఫ్రెండ్ అయినా మీకు కాకపోయినా ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. అండ్ ఐ స్పీక్ యాజ్ అన్ ఎమ్మెల్యే అండ్ ఐ స్పీక్ యాజ్ ఎ ఫ్లోర్ లీడర్ ఆఫ్ బీజేపీ. అక్కడ ఆ విధమైన బంధాన్ని మనం చూడాలి కానీ పర్సనల్ దాంట్లో ఇన్వాల్వ్ చేయటం అనేది అప్రోప్రియేట్ కాదు. హ్మ్. సో వీ బిహేవ్ ఇన్ దట్ సేమ్ వే. సో ఆయన ఏదో నా ఫ్రెండ్ కాబట్టి ఎక్కువ టైం ఇచ్చేసి అట్లాగే ఏమి ఉండదు. సో వాట్ అవును. ఎవర్ ఈ మెయింటైన్స్ దట్ ఆ విధమైన ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. సో నేను కూడా ఐ ఫాలో దాట్. అంటే కాదు సార్. అంటే సరే అసెంబ్లీలో ఆయన డిప్యూటీ స్పీకర్ గారు, మీరు ఒక లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఉంటారు కాబట్టి డెకోరం అదంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బయటికి లాబీలోకొచ్చిన తర్వాత మళ్ళీ యా ఫ్రెండ్లీగానే యా ఉంటారా యా వై మళ్ళీ? నాట్ వై నాట్ వై నాట్ నేను హ్మ్. ఆల్వేస్ వాళ్ళు ఆయన రూమ్లోనే తింటాను భోజనం నేను. ఆహా! అదే, అదే. వాళ్ళ ఇంట్లో తెచ్చిన క్యారియర్లే తింటాము. ఓకే. అవుట్సైడ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే. ఐ గో అండ్ మీట్ హిమ్ మెనీ టైమ్స్. ఆయన ఏదో డిన్నర్కి పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాము. అది పర్సనల్కి దానికి సంబంధం. హ్మ్. సార్ ఇప్పుడు 2024లో కూటమి గెలిచిన తర్వాత అంటే చాలా మంచి పరిణామం అయితే ఒకటి జరిగిందని చెప్పి జనాల్లో కూడా ఒకటుందండి. అంటే సెంట్రల్ గవర్నమెంటు మోదీ గారు ఒక కన్సర్న్‌తో ఆంధ్ర రాష్ట్రం మీద, విశాఖపట్నం మీద ఒక కన్సర్న్‌తోని చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాగని వినిపిస్తుంది. దానికి కొన్ని తార్కాణాలు కూడా అంటే ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదొచ్చినా కూడా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టండి అని మోదీ గారు వాళ్ళని అడ్వైజ్ చేయడం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అందిపుచ్చుకుంటూ ఆయన ఒక అప్‌డేటెడ్ వెర్షన్‌లో అందిపుచ్చుకుంటూ ఇక్కడికి తీసుకొని రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, ఈ పరిణామం యాక్చువల్‌గా మీరు కూటమి కలిసినప్పుడు యాక్చువల్‌గా చాలామంది అంటే వ్యతిరేకులు వైసీపీ వారు మూన్నాళ్ళ ముచ్చట లేకపోతే వైసీపీ సానుభూతి పరులు ఇదంతా మూన్నాళ్ళ ముచ్చట అని చెప్పి అనుకునేవారు. కానీ ఇప్పుడు ఇది అంటే ఇంకా బంధం అంటే అదేదో సిమెంట్ అంటారు యాడ్. అంటే అంత ఫెవికాల్, స్ట్రాంగ్‌గా యాహ్! ఫెవికాల్ బంధం కింద. యాహ్! అట్లా స్ట్రాంగ్‌గా తయారై వెళ్తూ ఉంది. సో, ఈ బంధం నెక్స్ట్ ఎలక్షన్‌లో కూడా జరిగే అంటే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా సార్? డెఫినెట్‌గా ఉంటుందండి. డెఫినెట్‌లీ ఇట్ విల్ హ్యావ్. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ పరిస్థితి కూడా చూడాలి కదా! ఆ! వెదర్ సంబడీ లైక్స్ అదర్స్ ఆర్ నాట్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ అటువంటి సిట్యుయేషన్ లైక్స్ అనేది పాలిటిక్స్‌లో ఉండదు. బట్ ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఈ స్టేట్ సిట్యుయేషను ఈ స్టేట్‌లో పెట్టిన ఇన్వెస్టర్స్‌ని కాపాడటం గురించి అవనివ్వండి, లేకపోతే డెవలప్‌మెంట్ గురించి అవనివ్వండి, ఇంకా గ్రోత్‌ని తీసుకొని వెళ్ళాలి అనంటే డెఫినెట్‌గా ఈ 3 పార్టీల కలయిక ఈజ్ దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డెవలప్‌మెంట్. హ్మ్. సో, తప్పనిసరిగా 3 పార్టీలు కలిసే వెళ్తాయనేది నా యొక్క అభిప్రాయం. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు. యాక్చువల్‌గా నెక్స్ట్ టైమ్ కూడా ఈ కూటమి ఉండబోతుంది. మోదీ గారు మరలా ప్రధానమంత్రి అవ్వబోతున్నారు ఇలా అని చెప్పి. అంటే యాక్చువల్‌గా బీజేపీలోని అప్పట్లోని 2, 3 సార్లు కంటే ఎక్కువ పదవి అంటే అధ్యక్ష పదవి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు అనే ఒక రూల్ అయితే ఉండేది. అంటే ఇప్పుడైతే అది లేదు. ఉందని చెప్పట్లేదు నేను. ఒకప్పుడు అలాంటివి ఉండేవి. సో, కానీ బయట వినిపిస్తుంది ఏంటంటే మోదీ గారి ప్రత్యామ్నాయంగా అంటే మోదీ గారి వారసుడైతే తయారవుతున్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు నాకైతే తెలీదండి. అలాంటి ఫీలర్స్ అయితే బయటైతే వినిపిస్తున్నాయి సార్. దాని మీద ఒక బీజేపీ సీనియర్ శాసనసభ్యుడిగా, శాసనసభాపక్ష నేతగా మీరేమనుకుంటున్నారు? అటువంటిది ఏమి లేదండి. అంటే అది నా స్థాయికి మించిన మాటలు మాట్లాడకూడదు నేను. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ ఏజ్ రెస్ట్రిక్షన్స్, ఏజ్ లిమిటేషన్స్ ఉంటాయని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు మూలాన మన ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఒక గర్వంగా ఇతర దేశాల్లో ఉండేటట్టు ఆయన చేసిన విధానాలను మనం చూడాలి. అట్లాగే అత్యంత గౌరవము ఎప్పుడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ భారతీయుడికి రానటువంటి గౌరవము ఇతర దేశాల్లో మనకు వచ్చిందంటే అది కేవలము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అట్లాగే ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. దానికి తోడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు ఆయన కూడా అద్భుతంగా
పనిచేస్తున్నారు. సో, ఇది ఇంటర్నేషనల్ డిప్లొమసీ బాగా చేయటం గురించి ఇతర దేశాలకి ఏ ప్రధానమంత్రి కూడా ఇతర దేశాలకి ఎన్ని సార్లు వెళ్ళటము, అన్ని కంట్రీస్‌కి వెళ్ళటం అనేది జరగలేదు. అది కేవలము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా ఎంతో కష్టపడతారు. ఎక్కడ సెలవులు తీసుకోవటం ఉండదు. ఎక్కడ ఒక హాలిడే అనేది ఉండదు. సో, ఎప్పుడూ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజల ప్రయోజనాలని దృష్ట్యా, అట్లాగే ప్రపంచ అందరూ కూడా బాగుండాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు అనే ఉద్దేశంతోటి ఆయన చేస్తున్న కృషిని ఎవ్రీవన్ విల్ అప్రిషియేట్. అండ్ అత్యంత గౌరవము ఉన్న వ్యక్తి భారతదేశంలో, గౌరవంతో పాటు పవర్ఫుల్ వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్స్ జస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుంటే, రష్యా యుక్రెయిన్ వార్ని ఆపేసి మన భారతీయుడిని అక్కడి నుంచి తీసుకురావటం అంటే అసలు ఎవడికన్నా సాధ్యమా? ఫస్ట్ ఎవడికి సాధ్యం కాదు. మీరు 2 కంట్రీస్ మీరు యుద్ధాన్ని ఆపండి అని చెప్పి ఒక దేశం పిలుపునిచ్చి ఆ దేశంలో ఉన్న వారి ఆ దేశంలో దీంట్లో ఏదైతే జాతీయులు ఉన్నారో భారత జాతికి సంబంధించిన వారు నేషనల్స్, ఇండియన్ నేషనల్స్ని అక్కడ నుంచి ఆ దేశాల నుంచి తీసుకుని వచ్చే వరకు యుద్ధాన్ని ఆపండి అంటే అది దట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ విచ్ కెన్ ఎవర్ హ్యాపెన్ అండ్ విచ్ కెన్ ఎవర్ బి థాట్ ఈవెన్. అది 2 దేశాలు కూడా యాక్సెప్ట్ చేశాయి మోదీ గారు అట్లాగే దాన్ని. సో, ఆ అట్లా మైత్రి అనేది 2 దేశాలతో బాగుంది కదండీ! అట్లాగే డిప్లొమసీ డెఫినెట్గా అనేది. దట్స్ డిప్లొమసీ. యాహ్! సో అట్లాగే మనం ఇతర ఫారెన్ డిప్లొమసీ ఆల్సో దే డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సార్ ఇప్పుడు అంటే మామూలుగా అడుగుతూ ఉన్నాను. యాక్చువల్‌గా ఇప్పుడు మోదీ గారి డిప్లొమసీ మీద మీరు చాలా చెప్పారు. మోదీ గారిని అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన్ని ఎక్కువ అభిమానిస్తారా? ఒక డిప్లొమాట్‌గా అంటే ఇలాంటివి కూడా అంటే రాజకీయాల్లో డిప్లొమసీ అనేది కూడా అవసరం కాదంటలేదు. ఒక ప్రధానమంత్రి పదవిలో ఉండేటప్పుడు. ఆ విధంగా ఎక్కువ అభిమానిస్తారా మీరు? డెఫినెట్గా మానవ జాతి అభివృద్ధి చెందటము గురించి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నాము. దానికి మనము ఎప్పుడు కూడా వారు సూచించిన విధానానికి కట్టుబడి ఉంటాము. సార్ యాక్చువల్‌గా ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఇలాంటివన్నీ వచ్చే టైంలోని యాక్చువల్‌గా కొన్ని మాటలైతే వినిపించాయండి. మీరు కూడా కొన్నిసార్లు మాట్లాడిన సందర్భాలైతే ఉన్నాయి. మిమ్మల్ని అంటే మీడియా వాళ్ళు అడిగిన సందర్భాలైతే ఉన్నాయి. యాక్చువల్‌గా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చినా కూడా ఉద్యోగ కల్పన అయితే జరగట్లేదు. జరగదు. ఆ! దాని ద్వారా వందల ఉద్యోగాలు వస్తాయి. కూటమి ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు గారు చెప్తున్నట్టు లక్షల ఉద్యోగాలనేవి కావు అని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అసలు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావడం వలన విశాఖపట్నం ఎలాంటి అభివృద్ధి చెందుతుంది? ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది? ఉద్యోగ కల్పన ఏ విధంగా ఎక్స్‌పాండ్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు గూగుల్ డేటా సెంటరు అది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద తయారవుతుంది. ఓకే. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఐటీ కంపెనీ, ఐటీ దిగ్గజము గూగుల్. వన్ ఆఫ్ ది రెనౌండ్ నేమ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అటువంటి గూగుల్ సంస్థ అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో పెడుతున్న అత్యంత అధికమైన పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టమంటే అది వాళ్ళు ఎంతో డ్యూ డెలిజెన్స్ చేసి అది ఎక్కడ సరైన ప్రాంతము అన్నీ వెరిఫై చేసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే దే విల్ వెరిఫై సైట్ లొకేషను, పబ్లిక్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, పొలిటికల్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, స్టెబిలిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా చెక్ లిస్ట్లో ఒక భాగము. ఓకే. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి అని చెప్పి ఇక్కడ పెడతా ఉంటే ప్రపంచం యావత్తు కూడా ఇక్కడ చూస్తుంది. ఓకే. ఓ గూగుల్ లాంటి సంస్థే అక్కడికి వెళ్ళిందంటే వాట్ వీఆర్ అనేది వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది వెళ్తుంది. అది గూగుల్ అంటే ఇట్స్ బ్రాండ్ నేమ్ అండ్ వాళ్ళు ఇక్కడ పెట్టడము అది విశాఖపట్నానికి చాలా చాలా ఉపయోగము. ఫస్ట్ బ్రాండ్ బిల్డింగ్ ఇంపార్టెంట్. అది అయిన తర్వాత ఇన్వెస్టర్స్ సదస్సులో పెద్ద ఎత్తున మనకి ఎంఓయూస్ సైన్ చేయడానికి డెలిగేట్స్ రావటము ఇవన్నీ జరిగినాయి. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ డైరెక్ట్గా మీరు చెప్తున్నది ఏదో లక్షల మంది వచ్చేదానికి అవకాశం లేదు.
బట్ దానికి ఇండైరెక్ట్ జాబ్స్, దానికి సపోర్టింగ్ జాబ్స్ కూడా మనకి రీజనబుల్గానే వస్తాయి. అంటే అనుసంధానంగా ఐటీ పరిశ్రమలు పెరిగే అవకాశం ఉందండి. డెఫినెట్గా దట్స్ వాట్ కదా. డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది, అక్కడ మీకు ఫాస్ట్నెస్ పెరుగుతుంది, క్విక్ ఇది పెరుగుతుంది. సో డెఫినెట్గా దట్స్ గుడ్ మూవ్. సార్ జగన్ గారు ఆ మధ్య ఒక మాట అన్నారండి, వైఎస్ జగన్ గారు. అంటే అప్పట్లో డేటా చోరీ చేశారు వీళ్ళు అని చెప్పి వైసీపీ వాళ్ళు జగన్ గారు కూడా అంటే మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు డేటా చోరీతో పాటు క్రెడిట్ చోరీ కూడా చేశారు అని ఒక మాట అన్నారు. అంటే క్రెడిట్ చోరీ అంటే ఆదాని డేటా సెంటర్ ఇలాంటివన్నీ రావడానికి కారణం మేము అంటే ఆయన చెప్పింది నేను ఫాలోఅప్ చేశాను అదంతానా. సో ఇప్పుడు వచ్చింది మమ్మల్ని పక్కన పెట్టి అంతా వాళ్ళ క్రెడిట్గా తీసుకుంటున్నారు ఇట్లా అని క్రెడిట్ చోరీ జరిగిందని చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి? క్రెడిట్ ఇప్పుడు చోరీ ఏమైనా జరిగిందా? ఆదాని గారికి ల్యాండ్స్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రోగ్రామ్కి వచ్చారు, ఫౌండేషన్ స్టోన్కి వచ్చారు. అప్పుడు నన్ను కూడా పిలిచారు, నేను కూడా ఉన్నాను అప్పుడు ఎమ్మెల్యేగా 14 to 19 టైంలో జరిగింది. అక్కడ మధురవాడ దగ్గర ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్లో నన్ను కూడా పైకి పిలిచారు. ఓకే సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం లేదు, ఓకే ఫస్ట్ పాయింట్. తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే ఇంకా వీళ్ళు క్లాజెస్ని కూడా డైల్యూట్ చేసి ఏదో మళ్ళీ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వటం ఏదో సంథింగ్ వాజ్ హ్యాపెన్. ఓకే సో వాళ్ళు ఏదో క్రెడిట్ తీసుకున్నారో మేము తీసుకోలేదు అనేది కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆయన కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నామని తప్పు మాట్లాడుతున్నామని తెలిసినప్పటికీ కూడా ఆయన పెద్దగా ఏముందో ఏదో మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు కదా అనే ఉద్దేశంతో మాట్లాడతారు. మొన్న జగన్ గారు ఒక మాట అన్నారండి. యాక్చువల్గా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీ వాళ్ళని కూటమిలో ఉండే వాళ్ళందరినీ జైల్లో పెట్టిస్తాము, అంటే వీళ్ళు రకరకాల ఇవన్నీ చేస్తున్నారు, దోచేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడుతూ వచ్చారు. అంటే ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ఇష్యూ ఏదైతే పీపీపీ విధానంలో మీరు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఒక ఇష్యూ అంటే ఒక పాలసీని తీసుకుని వచ్చారో దాన్ని విమర్శిస్తూ అన్నారు. సో ఏంటండి అంటే రేపు పొద్దున్న అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఎట్లాగా ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇచ్చింది రెండో గవర్నమెంట్ మేము తీసేస్తామని అంటే అది సాధ్యం కాదు. టెక్నికల్గా అవనివ్వండి, లీగల్గా అవనివ్వండి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒక కంపెనీ ఒకటి వచ్చారు పీపీపీ మోడల్లో, దాంట్లో ఇవ్వటం జరిగింది. ఇచ్చాక గవర్నమెంట్ మారింది, తీసేస్తామని అంటే వాళ్ళు కోర్టుకి వెళ్తే స్టాండ్ అవ్వదు కదా. ఓకే సో జగన్ గారిది అది రాజకీయపరమైన ఆరోపణగా భావించవచ్చా అండి? అంతే. సార్ అట్లాగే సజ్జల గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే డీలిమిటేషన్ జరగబోయే అవకాశం ఉంది. సో 2029 ఎలక్షన్కి వెళితే మేము 200+ స్థానాలు గెలవబోతున్నాం, వైసీపీ పార్టీ కూటమి మా దారుణంగా ఓడిపోబోతుంది ఇట్లాగనే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే నెంబర్ 2గా చెప్పబడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే అంత అసంతృప్తి ఏమైనా ఉందా సార్? అంటే ఆయన మాటలను మీలాంటి నాయకులు, మీలాంటి సీనియర్ నాయకులు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు మొన్న 2024లో జరిగిన ఎలక్షన్స్కి ముందు రోజు కూడా, ప్రతి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఫర్ 175, మేము 175 సీట్లు గెలుస్తామని చెప్పారు. మరి అలా చెప్పిన పెద్ద మనిషికి మరి వచ్చిన ఈ 11 సీట్లే, మిగిలిన 164 సీట్లు ఇతర పార్టీలకు వచ్చినాయి. మరి దాన్ని ఏమంటాము? సో సజ్జల గారు మాట్లాడేది ఓన్లీ ఏదో వీళ్ళందరినీ కూడా ఉత్సాహపరచాలి అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలే కానీ ప్రాక్టికల్గా జరిగేది కాదు. సార్ అలాగే ఇంకొక మాట అయితే వినిపిస్తుందండి. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా అంటే విశాఖపట్నంలో చాలా ఒక ప్రముఖంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు, అలాగే ఇప్పుడు ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ బీజేపీలో చేరబోతున్నారు అని చెప్పి కొన్ని అంటే రకరకాల కథనాలు అయితే వినిపిస్తున్నాయి, ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా బీజేపీలో విజయసాయి రెడ్డి గారు చేరిపోతున్నారు అన్నట్టు కూడా చాలా ఫీలర్స్ అయితే వచ్చాయండి. ఏంటి సార్ అంటే మీకు ఆ విషయం మీద ఏదైనా అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా?
ఒకవేళ అంటే సరే మీకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వాళ్ళు చేరే అవకాశం ఉంటే ఒక సీనియర్ నాయకుడిగా మీరు స్వాగతిస్తారా? దాన్ని ఎలా చూస్తారు? అలాంటి అవకాశం? పార్టీ డెసిషన్. నేనెవరు దాన్ని స్వాగతించడానికి, నెగెటివ్ చేయడానికి. ఓకే. నథింగ్ దట్ విల్ బి డన్ బై అవర్ పార్టీ. హ్మ్. నాకేం ఓకే. సార్ ఇంకొక ఇది యాక్చువల్‌గా ఇప్పుడు ఇక్కడ మీ కూటమి గవర్నమెంట్ రాష్ట్రంలోని అనకాపల్లి, యలమంచిలి అంటే ఆ దగ్గరలోని ఒక స్టీల్ ప్లాంట్‌ని పెట్టబోతున్నారు. ఆర్‌సీఎల్ మెటల్. మొన్న నడిచిందది. అంటే బయట వినిపిస్తుంది ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్‌లో ఉన్న మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తూ దాన్ని షట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఇంకొక స్టీల్ ప్లాంట్ అంటే ప్రైవేట్ సెక్టర్‌లో ఒక స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేయడం అవసరమా? అదేదో ఒకవేళ దానికిచ్చే రాయితీలు ఏవైనా ఉంటే అదేదో ఈ స్టీల్ ప్లాంట్‌కి ఇస్తే బావుంటుంది గదా! ఇది మనుగడ సాగిస్తుంది గదా! ఇది కావాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ స్టీల్ ప్లాంట్‌ని చంపేయడానికి ఇది చేస్తున్నారు అని చెప్పి అక్కడ ఉండే కొంతమంది నాయకులు కావచ్చు, లేకపోతే మీ వైరి పక్షాలు కావచ్చు మాట్లాడుతున్నాయి. దాన్ని ఎలా చూస్తారు? అది కరెక్ట్ కాదు. ఎంతసేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నామనే ఒక దుష్ప్రచారము బ్రహ్మాండంగా చేస్తున్నారు. దట్స్ బోగస్. మేము అది చేయటం లేదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోతే, అర్థమైనా అర్థం కానట్టుగా నటిస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు. సో వీఆర్ నాట్ బాదర్డ్, లెట్ దెమ్ సే వాటెవర్ దే వాంట్. ఇంకొకటి అది ప్రైవేటైజేషన్ జరిగేది కాదు. తర్వాత ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ అనే స్టీల్ ప్లాంట్ వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు దే వాంట్ టు ఇన్వెస్ట్ ఎ హ్యూజ్ అమౌంట్ ఇన్ దిస్ ప్లేస్. సో గవర్నమెంట్ ల్యాండ్స్ హావ్ బీన్ అలాటెడ్ టు దెమ్ at a reasonable price. ఓకే. సో అది ఏ విధమైన అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయటం లేదు అనేది మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాము. ఇది కాకుండా కూడా కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడటం గురించి ఇవ్వటం జరిగింది. ఒక్కసారి 11,500 crores, సబ్సిక్వెంట్గా కూడా కొంత అమౌంట్ ఇచ్చినట్టున్నారు. సో ఇదంతా కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడటం గురించే తప్ప వేరేది బయటికి పోవటానికి కాదు. సో ప్రైవేటైజేషన్ అనేది జరగదు. అక్కడ ఏదైనా ఇంటర్నల్గా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ తోటి కొన్ని వింగ్స్ ప్రైవేటైజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హౌస్ కీపింగ్ ఉందనుకోండి, అది అది ఇట్ డోంట్ బి డన్ బై ఓన్ పీపుల్, ఇట్ కెన్ బి డన్ బై ప్రైవేట్ కాంట్రాక్టర్స్. సో ఆ విధంగా జరుగుతుంది తప్ప వేరేదేమి కాదు. అంటే ఇదంతా కావాలని చేస్తున్న ఒక దుష్ప్రచారంగా భావించవచ్చా అండి? అవునండి. ఓకే. సార్ అప్పట్లోని విశాఖపట్నం అంటే బీచు ఇలా అని వినిపించేది. తర్వాత ఋషికొండ అనేది వైసీపీ గవర్నమెంట్ జమానాలో బాగా ఫేమస్ అయింది. అంటే ఋషికొండ కోసం తెలియని వాళ్ళకి కూడా బాగా తెలిసింది. ఎందుకు అంటే అక్కడ ఒక భవంతిని నిర్మించడం ఇలాంటివన్నీ జరిగింది. దాని మీద మీరు రకరకాల ఆరోపణలు చేశారు. వాళ్ళు వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపించారు. సో, ఒక 400 కోట్లు, 300 కోట్లతో ఇచ్చేసారని చెప్పి మీ కూటమి ప్రభుత్వం అంటే మీ మీ బీజేపీ వారు కావచ్చు, టీడీపీ వారు కావచ్చు, జనసేన వారు కావచ్చు చాలా సార్లు ఆరోపించారు. సో, ఇప్పుడైతే అది ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు అంటే బయట వినిపిస్తుందేంటంటే దాన్నేదో ఒక పెద్ద పెద్ద హోటల్స్‌కి లేకపోతే ఒక ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇద్దాము ఇట్లాగని కూడా వినిపిస్తుంది అన్నట్టు వినిపిస్తుంది. మీరు దానికి సంబంధించి మొన్న ఒక మాట మాట్లాడుతూ అంటే జనంకి రీచ్ అయ్యే విధంగా ఏదో చెయ్యాలి అన్నట్టు ఏదో ఒక మాట చెప్పినట్టు నాకైతే తెలిసిందండి. దాని మీద మీ వెర్షన్ ఏంటండి? అంటే దాన్ని ఏ విధంగా చేస్తే బావుంటుందని మీరనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 2019 సంవత్సరం రానంత వరకు, దాని ముందు ఋషికొండలో అక్కడ టూరిజం ఏపీటీడీసీ మెయింటైన్ చేసేది. అవునండి. తర్వాత చిన్న చిన్న రూమ్స్ అవి ఉండేవి. అవును. అండ్ రూమ్స్ బాగా ఉండేవి టీడీసీది. అవును. తర్వాత చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా అక్కడ ఉండేవి. ఏపీటీడీసీ రెస్టారెంట్ కూడా మెయింటైన్ చేసేది. ఫంక్షన్స్కి దేనికైనా ఆఫీస్ లాగా ప్లేస్ తీసుకొని మనము ఫంక్షన్స్ చేసుకొని జరిగేది. ఎంతో ఆహ్లాదకరమైన పరిస్థితి. అత్యంత తక్కువ రేటుతోటి ఎవరు వచ్చినా అక్కడికి ఆ ప్రకృతి అందాలని చూసి, ఒక పక్కన సముద్రము, ఒక పక్కన కొండలు, ఒక పక్కన గ్రీనరీ, దట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్.
ఇది ఎక్కడ బ్రహ్మాండమైన ప్లేస్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చాక అది కంప్లీట్గా డిమాలిష్ చేసేసారు. ఉన్న ఆదాయం వచ్చే వనరుల్ని తీసేశారు. తర్వాత ఏదో 450 కోట్లు ఎంతో పెట్టి ఇది కట్టారు, బిల్డింగ్స్ కట్టారు. నవ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఋషికొండ ప్యాలెస్. దాని పేరు అట్లా వచ్చేసింది. అది ఋషికొండ బిల్డింగ్స్ అంటే ఎవడు కట్టలేదు, ఋషికొండ ప్యాలెస్. ఇప్పుడు ఈ దాని ఖరీదు సుమారు 40 acres ఆఫ్ ల్యాండ్ అది మొత్తము. అంటే ఫైనల్గా వచ్చింది 9 ఎకరాలు ఎంతో వచ్చింది కొండపైన. మొత్తం కట్ చేసి రోడ్లు ఫామ్ చేయడానికి అన్నిటికి కూడా చూస్తే మీరు ఒక్కొక్క ఎకరము అక్కడ ఏరియాలో చూస్తే 30 కోట్లు ఉంటుంది కనీసం. నేను చెప్పేది 30 కోట్లు ఇంటూ 40 ఎకరాలంటే 1200 కోట్లు. అది కాకుండా వీళ్ళు ఒక 400 ఎంతో కోట్లు పెట్టారు, మొత్తం 1600 కోట్లు. బట్ వాట్ అబౌట్ 1600 కోట్లు పెట్టేస్తే అటువంటి ల్యాండ్ మీకు దొరుకుతుందా? ఎక్కడ దొరకదు, నెంబర్ 1. సో కనీసము దాన్ని ఏ విధంగా చూసుకున్నా అది ఒక 2000 crores ప్రాపర్టీ కింద మనము మానిటైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాపర్టీని మీరు ఎవరో బడాబాబులకి ఇచ్చి ఏదో నోవోటెల్కో లేకపోతే తాజ్ గ్రూపు లేకపోతే నోవోటెల్లో కూడా తాజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ పేరు ఈ పేరు రెండు ఇక్కడ ఒకటే. అంటే ఇటుపక్క నోవోటెల్ ఉంది, అటుపక్క తాజ్ తోటి వరుణ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు. సో అది కాకుండా లీలా ప్యాలెస్ అని ఇంకొకటి ఏదో ఫెమా అని వీళ్ళందరికీ అత్యంత ఖరీదైన ప్లేస్ని మనకి నెలకి ఇక్కడ 15 లక్షలు 20 లక్షలు అయిపోతుంది మెయింటెనెన్స్కి అని చెప్పి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే అది సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు అంతకుముందు ఉండేది. ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేయటం అనేది అప్రోప్రియేట్ కాదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. It is whatever I am talking as far as the Rishikonda Palace is concerned, this is purely my personal opinion and whatever I am hearing from the public. ఇక్కడ జనాలు, అంతేగాని మా పార్టీ తోటి సంబంధం లేదు. మా పార్టీ అభిప్రాయం కానీ మా పార్టీలో దీని గురించి అసలు డిస్కషన్ చేయలేదు, ఫస్ట్ పాయింట్. సో మీరు పార్టీ అభిప్రాయం అనేది మీరు అనుకోవడానికి లేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రుల కమిటీని వేశారు, 4 మంత్రులను పెట్టి ఏం చేయాలా ఏంటో మంత్రులు ఏదో కూర్చున్నారు, డిస్కస్ చేశారు, వారికి ఏదో ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్తున్నారు. బట్ ఇక్కడ మాకైతే ఎవరిని ఏం చేస్తే బాగుంటుంది అనేది మమ్మల్ని అడగల. అదేండి, ఆ అసంతృప్తి అయితే మీలో ఉందని, అంటే ప్రజాప్రతినిధుల్లో ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేల్లో కానీ ఎమ్మెల్సీల్లో కానీ ఉందని వినిపిస్తూ ఉంది. ఎంతవరకు కరెక్ట్ సార్? ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ మీకుందా సార్? నాకు వరకు అసంతృప్తి అని కాదు, ఇట్లా మాట్లాడితే మన ఒపీనియన్ చెప్పేదానికి అవకాశం ఉంది. విశాఖపట్నంలో 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను నేను. ఎన్ని సంవత్సరాలండి? 54 సంవత్సరాలు. 50 years నుంచి, ఆల్మోస్ట్ 50 years. ఓకే, దీని గురించి మొత్తము మాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా ఎప్పుడు ఇది ఉన్నా చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి అక్కడ వెళ్ళి ఋషికొండ దగ్గర కూర్చునేవాళ్ళం ఎక్కడైనా టైం దొరికితే. సో అంత మంచి ప్రదేశం అది. ఇప్పుడు మంత్రులకు ఇచ్చి మంత్రులు ఇక్కడేమో ఎవరిని ఎమ్మెల్యేస్ని అడగకుండా ఎంతవరకు కరెక్ట్? అది పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారా నాకు తెలియదు. వాళ్ళకి ఏదో డిపార్ట్మెంట్ ఏపీటీడీసీ వారు వెబ్సైట్ ఏదో ఇచ్చారంట, ఈమెయిల్, దాంట్లో పంపించాలి. ఋషికొండ @ ఏదో చెప్పారు, దాంట్లో పంపిస్తే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకున్నామని ఏదో చెప్తున్నారు. బట్ అది ఈజ్ దట్ ద వే, ఫస్ట్ పాయింట్. కొన్ని మిగిలిన ఎమ్మెల్యేస్ని ఎవరినైనా అడిగారా నాకు తెలియదు, అడగలేదనేది నాకు ఉన్న సమాచారం. ఇక్కడికి వచ్చి దీన్ని స్టడీ చేసి దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. తర్వాత నా పాయింట్ ఏంటంటే, ఇటుపక్కన వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది, కరెక్ట్గా దాని ఎదురుకుండానే దీని ఓపెనింగ్, ఇది గేటు, ఈ ఋషికొండ ప్యాలెస్ ఎంట్రన్స్ గేటు. ఒక పక్కన గీతం యూనివర్సిటీ ఉంది, దాంట్లో సుమారు ఒక 20,000 మంది స్టూడెంట్స్ చదువుతారు. దీనికి ఎదురుకుండా ఉన్నది ఇప్పుడు 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్స్కి ఇస్తే దాని పేరేంటి? ఋషికొండ. ఆ కొండనే ఋషికొండ అంటారు. ఋషులు అక్కడ తపస్సు చేసుకునేవారు, 7 ఋషులు కూడా అక్కడ చేశారు అనేది ఒక
వినికిడి మనకి ఓకే. కరెక్ట్‌గా మైథాలజీ అవనివ్వండి లేదా పాత పురాణాలు నాకు తెలీదు గానీ, హ్మ్. బట్ ఋషులు అక్కడ ఉండి తపస్సు చేసే ప్రదేశం కాబట్టి ఋషికొండ అనే పేరు వచ్చింది అనేది హ్మ్. ఇది. అంత మంచి ప్రదేశంలో, అంత పవిత్రమైన ప్రదేశంలో హ్మ్. ఇక్కడ ఒక 5 స్టార్ హోటల్ పెట్టి, ఒక పబ్బులు పెట్టి, ఒక డాన్స్ ప్రోగ్రామ్‌లు పెట్టుకొని, బాల్ రూమ్స్ పెట్టి, ఇది ఎంతవరకు సబబు హ్మ్. అనేది మంత్రులు కూడా ఆలోచిస్తే బాగుండేదేమని నా యొక్క ఒపీనియన్. తర్వాత హ్మ్. దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద తిరుమల తిరుపతి దేవస్థానానికో దేనికో ఇచ్చి, లేకపోతే మెయింటెనెన్స్‌కి వీఎంఆర్‌డీఏకి ఇచ్చి, అక్కడ ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కింద పెడితే ఏదండి ఒక ఈ ప్యాలెస్‌నే ఆధ్యాత్మిక కేంద్రంగా చేయమనా మీ ఒపీనియన్? ప్యాలెస్ దగ్గర ఆ! ఇంకా అవసరమైతే హ్మ్. ఒక కన్వెన్షన్ సెంటర్ కడతారు అక్కడ. ఓకే. కట్టి దీంట్లో ఈ ప్యాలెస్‌లు ఏదైతే కట్టారో 7 బిల్డింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి మ్యూజియము. మన తెలుగు సాంప్రదాయాలు, తెలుగు సంస్కృతి వ్యవహారము అన్నీ అటువంటి మ్యూజియమ్స్ పెట్టొచ్చు. ఓకే. బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులకు కూడా ఇదంతా తెలుస్తుంది. హ్మ్. ఇవన్నీ కూడా పెట్టి అక్కడ మనము ఒక కళ్యాణ మండపం లాంటిది కట్టి మంచిగా హ్మ్. అది డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి కూడా వాడొచ్చు. లోకల్ వెడ్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఒక పక్కన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, ఒక పక్కన ఇక్కడ ఫంక్షను చేసుకోవచ్చు. తర్వాత సెమినార్స్ లాంటి బోలెడు బయట 5 స్టార్ హోటల్స్‌కి డబ్బులు తగలేయవలసిన అవసరం లేదు. ఒక రీజనబుల్ రేట్ తోటి వీఎంఆర్‌డీఏకి ఇచ్చిన వీఎంఆర్‌డీఏ నడుపుతుంది. దాంట్లో ఇష్యూ కాదు. లేదా టీటీడీ. అట్లాగే ఇతర దేశాల నుంచి కూడా ఈ మధ్య ఉదయపూర్ వెళ్ళి అక్కడ మనము డెస్టినేషన్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లని వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. అవును. ఆంధ్ర రాష్ట్రంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడైనా ఉందా? ఒకటన్నా? లేదండి. లేదు. ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. లేదు. కాబట్టి ఆంధ్రాలో ఇది ఋషికొండ ప్యాలెస్‌లో మేము డెస్టినేషన్ వెడ్డింగ్ అనంటే ఎంత క్రేజ్ ఉంటుందో చూడండి. హ్మ్. అక్కడ అక్కడ పెట్టి ఈ పెళ్లి అయిపోయిన తర్వాత ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వారిది కాబట్టి అక్కడ తిరుమలలో ఈ పెళ్లి కొడుకు తరపున వాళ్ళకి ఒక 10 మందికో, 20 మందికో, పెళ్లి కూతురు తరపు వారికి ఒక 20 మందికో బ్రేక్ దర్శనము, హ్మ్. L1 దర్శనము గనక పెడితే దట్ విల్ బి ఫెంటాస్టిక్ థింగ్. ఒక పక్కన అవును. ఆధ్యాత్మిక కేంద్రం కింద అవుతుంది. ఒక పక్కన విశాఖపట్నం ఎనీవే ఇట్స్ టూరిజంకి హబ్ కింద తయారవుతుంది. ఒక పక్కన ఇది టెంపుల్ టూరిజం కింద కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చేస్తే ఐటీకి హబ్ కింద తయారవుతుంది. ఇండస్ట్రీస్‌కి హబ్ కింద తయారవుతుంది. సో, ఇటువంటి మంచి ఫెసిలిటీని సామాన్యుడికి దూరం చేస్తారేంటండి? నాకదే అర్థం కాదు. హ్మ్. మీరు 5 స్టార్ హోటలు, 7 స్టార్ హోటల్స్‌కి వెళ్ళాలంటే సామాన్యుడు విశాఖపట్నంలోనే కాదు బయట నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఎంతమంది నోవాటెల్లో లాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి ఆ ప్రకృతి అందాలనో లేకపోతే అక్కడేదో కాఫీ, టీయో తాగాలంటేనే 500, 1000 అవుతుంది. అవును. టిఫిన్ చేయాలంటేనే 1000 అవుతుంది. అది భోజనం చేయాలంటే నోవాటెల్ లాంటి ప్లేసుల్లో ఒక 2000 అవుతుంది. సో, అంత అఫోర్డబిలిటీ ఎవడికుంది? హ్మ్. అసలు ఇది ప్రకృతిని ఇది అంతకుముందు పబ్లిక్ ప్లేస్ ఇది. యాహ్! ఈ అవును. పబ్లిక్ అవును. ప్లేస్‌ని అవును. పాత ప్రభుత్వము వాళ్ళు ఏదో విధంగా చేశారు. అయిపోయింది. నౌ అగైన్ వై దట్ షుడ్ బి గివెన్ ఫర్ ద పబ్లిక్. పబ్లిక్ షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ దట్ ప్లేస్ హ్మ్. అండ్ సీ ద బ్యూటీ ఆఫ్ ది ఇది. సో, మీరు న 100 మందిలో 5 స్టార్ హోటల్‌కి వెళ్ళేవాళ్ళు మాక్సిమం ఉంటే ముగ్గురుండొచ్చు, ఇద్దరుండొచ్చు. సో, ఈళ్ళు లిమిటెడ్ పీపుల్ గురించి ఇంత అద్భుతమైన ప్రాపర్టీ వేలాది కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రాపర్టీ వీళ్ళకి కట్టబెడతారా? ఎంతవరకు సబబు అని ఆలోచించమని నేను కోరుతున్నాను. సార్ యాక్చువల్‌గా మీరు కూటమి ప్రభుత్వంలో ఒక భాగం. అందులో శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నారు. అంటే మీకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇలా ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి గారిని కావచ్చు, డిప్యూటీ సీఎం గారిని కావచ్చు, లేకపోతే మంత్రివర్గాన్ని కావచ్చు, యాక్సెసిబిలిటీ చాలా ఈజీ. అంటే మామూలు వేరే ఎమ్మెల్యేల కంటే మీకు ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది. అంటే దూసుకుపోయి ఇది ఈజీనెస్ ఉంటుంది. సో, మీరు ఈ ఐడియాస్ ఏదైతే ఇప్పుడు మా వీక్షకులతో పంచుకున్నారో, అది చంద్రబాబు నాయుడు గారికి గాని, లేకపోతే మంత్రివర్గం ఇప్పుడు ఎవరైతే వాళ్ళొస్తూ ఉన్నారో వాళ్ళకి గాని, వాళ్ళ దృష్టికి గాని తీసుకొనెళ్ళిన దాఖలాలేమైనా ఉన్నాయండి? తీసుకొని వెళ్ళొచ్చు కదా! అంటే ఆ విధంగా వాళ్ళకి కూడా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే కావచ్చు. చెప్తున్నాం గదా! ఇప్పుడు వెళ్ళొచ్చంటే కమిటీ వేసిన తర్వాత కమిటీ వాళ్ళు అడుగుతారా? లేదా మేమెళ్లి పరిగెత్తుకెళ్ళి పిలవకుండా పిలవని పేరంటం కింద వెళ్తారా? అంటే ఏదైనా మీదే కదా సార్! అట్లా ఇంటర్నల్‌గా కాదండి. మీ గవర్నమెంటే కదా! అని అది అంటున్నాను. కరెక్టే. అది హ్మ్. నేనేమి డెసిషన్ వారిష్టము. వారు ఏ ఓకే. డెసిషన్ తీసుకుంటే దానికి అందరూ కూడా బద్దులై ఉండవలసిన పనే. దాంట్లో ఏమి
డౌట్ ఏం లేదు. కానీ బట్ డెసిషన్ ఈ యాంగిల్ కూడా ఒక్కసారి ఆలోచించండి అని అంటే చెప్తాను. కాదు ఇది సార్. నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అంటం ఆహా! లేదు. కాదు. మీ మీ ఆలోచన బావుంది. యాక్చువల్‌గా ఇప్పుడు మాకు కూడా వింటున్న మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక విధంగా టెంపుల్ టూరిజం కావచ్చు, లేకపోతే మన టూరిజం కావచ్చు, లేకపోతే సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు ఒక మంచి ఆచరణ యోగ్యమైన ఒక ఐడియాని మీరు ప్రెజెంట్ చేశారు. దీన్ని అంటే మామూలుగా ఇలాగ కంటే కూడా మీరు డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారికే చెప్తే బావుంటుంది కదా! అంటే సో, వాళ్ళకంటే ఒక ఐడియా అంటే వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళేం అనేది తెలీదు ఫైనలైజ్ కదా! చేయలేదు కదా ఇంకా. అంటే ఇది ఫైనలైజ్ చేసేసిన తర్వాత మీరు చెప్పిన ఉపయోగం ఉండదు కదా! ఎవరు అంటున్నాను సార్. ఫైనలైజ్ చేయలేదు కదా ఇంకా. ఒకవేళ చేసేసిన ఫైనలైజ్ తర్వాత అరే మొన్నే ఉపయోగం. పేపర్‌లో చూస్తేనే తెలిసింది. హ్మ్. ఇది ఈ యాంగిల్‌లో హోటల్స్‌కి ఇచ్చే పరిస్థితి ఉంది అనేది. ఇది కూడా టెంపుల్ టూరిజం కింద వస్తుంది. ఈ ఐడియా కూడా ఆలోచించండి అని చెప్తున్నాను నేను. ఓకే. ఇప్పుడు హ్మ్. మీరు కమిటీ ఏసింది ఎక్కడ? దేని మీద? ఋషికొండ. అవునండి. ఋషికొండ అంటే ఎక్కడుంది? విశాఖపట్నంలో అవును. ఉంది. విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ అందరితోటి మాట్లాడితే యాహ్! బాగుంటుంది కదా! అవును. ఒపీనియన్స్ చెప్పడానికి అవునండి. ఉంటుంది. అవును. మీరు అది అది దట్ వుడ్ హావ్ బీన్ బెటర్. ఇది అవును. కూడా ఆలోచించండి. ఇప్పుడు చెప్తున్నాము. ఇప్పుడు నేను నిన్న, మొన్న ఎప్పుడు చెప్పాను. ఏవండీ ఇది కూడా ఆలోచించండి అని చెప్తున్నాము. ఇది నా ఓకే. వ్యక్తిగతమైన అభిప్రాయం అని చెప్తున్నాను. ఓకే. ఇంకెంతకంటే ఏం చెప్పాలి నేను? సార్, కోటి సంతకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే వైసీపీ వాళ్ళు ఈ మధ్య గవర్నర్ గారికి లేతే వాళ్ళకి రిప్రజెంట్ చేయడం కోసం అని చెప్పి మేము కోటి సంతకాలు చేయించాం. కోటి మంది సానుభూతి పరులు అంటే ప్రజలు మన రాష్ట్రంలో ఉండే కోటి మంది ఇది మాకు సపోర్టివ్‌గా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి మంది సంతకాలు చేశారు ఇట్లాగని చెప్పి అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది అంత బోగస్ అండి. 1,00,00,000 మంది అంటే ఏంటండి? ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళంతా నాకు వద్దు, పీపీపీ వద్దు అని చెప్పి సంతకం పెట్టారంటే ఎవడన్నా నమ్ముతాడా? తర్వాత అయన్నీ పట్టుకెళ్ళిన పేపర్స్ కూడా వాళ్ళేదో గవర్నర్ గారికి ఇవ్వటానికి జనాల్ని తీసుకెళ్లారు. అమ్మా! ఈ దేని గురించి తీసుకెళ్లారు అని చెప్పి అడిగితే మాకు తెలీదండి రమ్మన్నారు వచ్చామని చెప్తున్నారు. సో, ఇట్ డజంట్ హ్యావ్ మచ్ క్రెడిబిలిటీ. అంటే దాని మీద మీ మీ కూటమి వాళ్ళు అహా! అదే. కాదు సార్. దాని మీద మీ కూటమి వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్‌గా ఒక మాట అన్నారు. యాక్చువల్‌గా కోటి మంది అని మీరు అంటున్నారు కదా! ప్రతి ఒక్కరి ఆధార్‌ని మీరు రిప్రజెంట్ చేయండి. ప్రెజెంట్ చేస్తే మీ క్రెడిబిలిటీ అనేది తెలుస్తది. ఇదంతా బోగస్ అన్నట్టు మీ కూటమి వాళ్ళు అన్నారు. సో, వాళ్ళు దానికి కౌంటర్‌గా ఏమన్నారంటే ప్రతి సంతకం పక్కన వాళ్ళ ఫోన్ నంబర్‌ని మేము గ్యాదర్ చేసాము. వాళ్ళు ఇచ్చాము మేము. దానికంటే కూడా ఇంక క్రెడిబిలిటీ ఇంకేం ఉంటది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో, దానికి సంబంధించి ఆహ్, మీరు ఒక పబ్లిసిటీ స్టంట్ వాళ్ళు ఏమైనా చూస్తున్నారా? కోటి మంది బదులు ఒక 10,000 మందో, ఒక 1,00,000 మందో అంటే బాగుండేది. కోటి మంది సంతకాలు హౌ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ పాసిబుల్? సో, సలహాదారులు ప్రాపర్‌గా లేరంటారా ఆయనకి? డెఫినెట్‌గా. అదే 1,00,000 మందితోటి సంతకాలు పెట్టిస్తామంటే ప్రాక్టికల్‌గా 1,00,000 మంది చేత వాళ్ళు పెట్టించడానికి అవకాశాలున్నాయి. అది ఏదో తప్పో, రైటో, నీకు ఇష్టమో, కష్టమో, నష్టమో ఆళ్ళేదో అడిగితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడిగితే భయపడి పెడతారు చాలామంది. ఏదో పెట్టమంటున్నాడు కదా! అని కాదు మనదేం సార్. పోయిందిలే అని. అంటే ఈ భయం అనే మాటను మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అడుగుతున్నానండి. ఒకప్పుడు మీ మీ మీరు గాని లేకపోతే చాలామంది గాని ఆరోపించింది ఏంటంటే 2014 నుంచి 2019 నుంచి 24 వరకు రాష్ట్రం భయం గుప్పిట్లో అంటే వైసీపీ వాళ్ళు భయపెట్టేవారు అందరిని అన్ని వర్గాల్ని. సో, భయం గుప్పిట్లో ఉండేది ఇలాగన్నారు. ఇప్పుడు కూడా మీరు అంటే 1,00,000 మందో ఎంతమందో అడిగుంటే భయంతో పెట్టేవారు అని అంటున్నారు. అరే! అంటే వాళ్ళ తాలూకా అండి. అంటే కాదు వాడెవడో సార్. అహా! నాయకుడు అలా ఉంటాడు. కాదు. అలా కాదు. అంటే నా క్వెషన్ ఏంటంటే, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో ఇంకా వైసీపీ మీద భయం పోలేదా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారు అనేది ఒక ఒపీనియను. ఇప్పుడు ఆయన పుట్టినరోజుకి ఈ జంతువులు బలి ఇచ్చి, ఆ జంతువుల రక్తంతోటి చేయటం అంటే వాట్ ఈస్ దిస్? కత్తులు పట్టుకొని అవునండి. ఏంటి అది ఏమన్నా అడుగుదాం అనుకున్నా కేక్ యాక్చువల్‌గా. కేక్ పట్టుకుంటే కేక్‌ను కోయటానికి జనరల్‌గా ఏం చేస్తాము? మనం ప్లాస్టిక్ స్పూనో లేకపోతే ఇంకా చిన్నది కట్టర్ లాంటిది ఏదో ఐ మీన్ వెరీ స్మాల్ వన్ వి యూజ్ దట్ స్మాల్ నైఫ్ విచ్ ఈస్ దట్ ఆల్సో మేడ్ ఆఫ్ వుడ్. ఆ వుడెన్ దీనితోటి చేస్తాము జనరల్‌గా. వీళ్ళు పెద్ద పెద్ద కత్తులు పెట్టి ఇదేంటంటే అంటే ఏదో భయం పెట్టి నేచర్ దాన్ని బట్టి అలా ఉంటుంది. ఎందుకుంటారు? సొసైటీలో అందరూ ధైర్యవంతులే అని అనుకోవాల్సిన అవసరం లేదు. అది లేకపోతే కంప్లెయింట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి. వీళ్ళు బలవంతంగా సంతకాలు పెడుతున్నారు. ఎవరు కంప్లెయింటు? అంత జరిగేది కాదు ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే. బాబోయ్! సంతకం పెట్టరా అంటే పోయిందే మనదేం పోయిందిలే అని చెప్పి పెడతా ఉంటారు. సో, దిస్ ఈస్ ఆల్ బోగస్. ఐ డోంట్ అగ్రీ ఫర్ దిస్. సార్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే హ్మ్.
అంటే ఇది ఊహాజనితమైన ప్రశ్న. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎన్ని సీట్లు మీకు రావచ్చు? లేతే వైసీపీకి రావచ్చు? ఎందుకంటే వైసీపీ వాళ్ళు నిన్ననో, మొన్ననో ఒక నాయకులన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మాకు 151 ప్లస్ కూడా వస్తాయి సీట్లు. See, I don't want to comment on such imaginary things అండి ఫస్ట్ పాయింట్. ఇది అసలు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే నేనైతే ఆ ఉన్న సీట్ల కంటే ఇంకా తగ్గిపోతాయి. వాళ్ళకున్న సీట్ల వైసీపీ కంటే వాళ్ళకండి? డెఫినెట్‌గా. వాళ్ళు చేసే పనులు ఏం పనులు ఇటువంటియేనా? అంటే డబుల్ డిజిట్, సింగిల్ డిజిట్ అవుతదనా మీ అవ్వచ్చు. ఒపీనియను? అవుతుంది. అప్పట్లో తర్వాత మోదీ గారు 2.0 అన్నారు. తర్వాత చంద్రబాబు గారు 2.0 అన్నారు. ఇప్పుడు జగన్ గారి జగన్ 2.0 అంటూ ఉన్నారు జనాలు. అంటే వాళ్ళు అంటున్నారు. అంటే అప్డేటెడ్ వెర్షన్ 2.0 అనేది ఒక అప్డేటెడ్ వెర్షన్‌గా ఇంకా ముందుకు దూసుకొని వెళ్తున్న ఒక నాయకత్వ లక్షణాలతో అప్డేటెడ్ వెర్షన్‌గా వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి. సో, జగన్ 2.0 అనేది వాళ్ళకి సెంటిమెంటల్‌గా అంటే ఇప్పుడు మోదీ 2.0 చంద్రబాబు 2.0 అనగానే మీకు ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి విజయాలొచ్చాయి. అట్లాగే జగన్ 2.0 అనగానే వాళ్ళకి కూడా నెక్స్ట్ ఎలక్షన్‌లో ఆ కైండ్ ఆఫ్ విజయం దక్కే అవకాశం ఉందేమో అండి? అంటే ఆ ఏ సెంటిమెంట్ ఏమైనా క్యారీ అవుతదేమో? క్యారీ ఫార్వర్డ్. క్వెషనే లేదండి. హ్మ్. ఇంకా డిటీరియరేట్ అయిపోతుంది. ఓకే. సార్ ఇప్పుడు వైజాగ్‌ని అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మీరు వైజాగ్ వాసిగా 50 ఏళ్లుగా వైజాగ్‌ని చూస్తున్నారు. వైజాగ్ ఎదుగుదలతో ప్రతి ఎదుగుదలతో మీకు అనుబంధం ఉంది. సో, ఇందాకల అన్నారు వైజాగ్ ఒక హైదరాబాద్‌కి ధీటుగా జరగబోతుంది ఇట్లాగని. కానీ కొంతమంది అంటుందేంటంటే వైజాగ్‌ని అంటే ఐటీ క్యాపిటల్‌గానే కాకుండా ఐటీ హబ్‌గా ఎలాగైతే చేస్తున్నారో అట్ ద సేమ్ టైమ్ టూరిజం హబ్‌గా కూడా చేస్తే బావుంటుంది ఇట్లాగని అంటూ ఉన్నారు. సో, వైజాగు ఈ ఎట్ ద అంటే మీ పీరియడ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 2024కి ఎలాంటి రూపం సంతరించుకోబోతుంది? టూరిజం ఇంకా అభివృద్ధి చేయవలసిన నెసెసిటీ ఉంది. టూరిజంకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ టూరిజం. హ్మ్. బట్ ఆ స్కోప్‌ని ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయటం లేదు. చేయవలసిన నెసెసిటీ ఉంది. ఇప్పుడే కాదు లాస్ట్ టైం కూడా టూరిజంకి అత్యంత తక్కువ నిధులు కేటాయించడము ఆ విధంగా చేశారు. బట్ దట్స్ వెరీ అన్‌ఫార్చునేట్. ఇప్పుడైనా దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి టూరిజం డెవలప్ చేస్తే తక్కువ డబ్బుతోటి ఎక్కువ మనకి రిటర్న్స్ వచ్చే రంగమే టూరిజము. కాబట్టి ఆ విధంగా చేయాలి. సో, వైజాగ్ మీరు అడుగుతున్న దానికి చాలా బాగుంటుంది ఫ్యూచర్. నో డౌట్ అబౌట్ ఇట్. యాక్చువల్‌గా అద్భుతంగా మీరిప్పుడు ఉంటుంది. ఇందాక ఇప్పుడు ఋషికొండకి సంబంధించి ఒక అద్భుతమైన ఒక మంచి ప్రపోజల్, ఒక ఐడియాని మీరు ఇచ్చారు. జనందరూ అంటే మీడియా ముఖంగా మీరు చెప్పారు. సో, అట్లాగే టూరిజం పరంగా కూడా ఏవైనా అలాంటి ఐడియాస్ మీకేమైనా ఉన్నాయా ఇప్పుడు సార్? టూరిజంలో గవర్నమెంటే బిల్డింగ్స్ కట్టించేయాలండి. హ్మ్. గవర్నమెంట్ షుడ్ కన్‌స్ట్రక్ట్ ది బిల్డింగ్స్ అండ్ ఇది హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ కట్టి మీరు గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేయాలి. గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసి వాళ్ళు డిన్నర్‌కింత, లంచ్‌కింత లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌కింత అంత రేటు దాటకూడదు అని ఆ విధంగా మెయింటెనెన్స్‌కి ఆపరేషనల్ మెయింటెనెన్స్ ప్రైవేట్ పార్టీస్‌కి ఇచ్చేస్తే దాంట్లో మీకు యూ విల్ గెట్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కూడా చేయొచ్చు గవర్నమెంట్. వాట్ ఈస్ దేర్? ఇది హోటల్స్ కట్టేదానికి ఏముందండి? సార్ చివరగా అడుగుతున్నా. యాక్చువల్‌గా రాజకీయ నాయకులు అనగానే అంటే వాళ్ళ వారసులు కూడా సేమ్ అదే రంగంలోకి రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో, మీరు కూడా మీ వారసుల్ని రాజకీయ రంగంలోకి తీసుకొని రాబోతున్నారని అంటే నెక్స్ట్ ఎలక్షన్‌లో మీ అటువంటిది ఏమి లేదు. మీరు కాకుండా ఇంకెవరో పోటీ చేయబోతున్నారు ఇట్లాగని మీ పాపో ఎవరో అని అట్లాగే మై ఏమైనా ఉందా మై సార్? డాటర్ షీ ఈస్ హెల్పింగ్ మీ ఇన్ డే టు ఓకే. డే అఫైర్స్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. ఎందుకంటే మీరు జెన్యూన్‌గా చేయాలంటే ఐ హావ్ 12 మంది ఉన్నారు నా దగ్గర స్టాఫ్. ఓకే. ఐ డోంట్ థింక్ మరి ఇంతమంది పెట్టి ఎవరైనా చేస్తున్నారో నాకు తెలీదు. హ్మ్. ఓకే. నా దగ్గర ఉన్నది మన స్టెనోస్ ఉంటారు, పిఏలు ఉంటారు. వీళ్ళంతా ఇంత చేస్తేనే గానీ మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ జస్టిస్ చేయటానికి అవకాశం లేదు. ఓకే. సో, వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు డూ ద బెస్ట్ ఫర్ ద పీపుల్. చంద్రబాబు గారిని ఈ మధ్య లాస్ట్‌గా అంటే ఈ మధ్య కలిసారు కదండీ! ఈ మధ్య కలిసినప్పుడు ఏంటి సార్ ఏదైనా కన్వర్సేషన్ ఏమైనా అంటే మీ లేదండి. ఒపీనియన్స్ పంచుకోవడం? హ్మ్. లోకేష్ గారితో ఎలా ఉంటుందండి మీ ఫ్రెండ్‌షిప్పు? ఫ్రెండ్‌షిప్ మీన్స్ అదే అండి. ఒక రకమైన నాట్ ఇది. ఫ్రెండ్‌షిప్. అదే ఆయన మంత్రివర్యులు, మేము అవునవును. ఎమ్మెల్యే. దట్స్ అదే. ఇట్. అహా! అలా కాదు సార్. వాట్ అంటే ఎవర్ ఈస్ యాక్చువల్‌గా దేర్. ఆయన కూడా అంటే రెస్పెక్టబుల్‌గా మాట్లాడుతూ ఉంటారు కదా! మీతో ఆయన ఐడియాస్ వారు పంచుకోవడం రెస్పెక్ట్ అలాంటివేనా? ఇస్తారు. నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐడియాస్ ఏమైనా పంచుకుంటూ ఉంటారండి? అంటే మీరు విశాఖ వాసి కాబట్టి, విశాఖ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి, ఇలా చేస్తే బావుంటుంది, ఇలాగ ఏమైనా అంత బావుంటుందా అలాగని? డిస్కషన్ ఎప్పుడు జరగలేదు. హ్మ్.
సో, పవన్ గారి వ్యవహార శైలి మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఆయన యాక్చువల్‌గా అంటే సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడిగా రాటుదేలారు. సో, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా! ఆయన పనితీరు మీద ఎట్లా బాగా అనిపిస్తుంది? చేస్తున్నారు కదా! అదే. అహా! కాదు. మీ ఒపీనియన్ ఏంటని అడుగుతున్నా. ఐయామ్ టెల్లింగ్ యూ. యాహ్! హి ఈస్ డూయింగ్ గుడ్ జాబ్. యాహ్! ఓకే. సో, నెక్స్టు మళ్ళీ కూటమి గవర్నమెంట్ అయితే కంటిన్యూ అవుతది. ఈ యెస్. ఈ సార్ ఈ గవర్నమెంట్ ఎంతకాలం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు? అంటే కూటమి ఐ డోంట్ నో. నెక్స్ట్ టైమ్ ఇట్ విల్ కంటిన్యూ. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూవర్స్ చూసారు కదండీ! ఇది బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి అంతరంగం. ఋషికొండకి సంబంధించిన ఇష్యూ మీద ఆయన ఒక అద్భుతమైన ఆలోచన అయితే మనతో పంచుకున్నారు. మన వీక్షకులతో పంచుకున్నారు. అలాగే ఆయన తన ప్రతి అభిప్రాయాన్ని ముక్కుసూటిగా అయితే చెప్పారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై.